దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఉదయకాలపు వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. నేటి వాగ్దానం పరిశుద్ధ గ్రంథము నుంచి యెషయా గ్రంథము 54వ అధ్యాయం 10వ వచనం. పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లులను నా కృప నిన్ను విడిచిపోదు. ప్రియులారా, ఉదయకాలమందు దేవుడు మాట్లాడుతున్నటువంటి దేవుని వాగ్దానం ఏమిటంటే, పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లులను నా కృప నిన్ను విడిచిపోదు. కాబట్టి పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లులను దేవుని యొక్క కృప నిరంతరము నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. కాబట్టి ఆయన యొక్క కృపకు పాత్రలై ఉండాలంటే మనం ఏమాత్రము కూడా కదిలింపబడకుండా ఉండాలి. కదిలింపబడినట్లయితే ప్రియులారా, దేవుని కృప మన పట్ల దేవుడు చూపించండి దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని కృప నీ పక్షాన ఉండాలి అంటే, దేవుని కృప నీ యందు ఉండాలంటే, దేవుని యందు విశ్వాసము కలిగి భక్తి శ్రద్ధలు కలిగి మరి పర్వతములు తొలగిపోయినప్పటికీ కూడా నా కృప నిన్ను విడిచిపోదని దేవుడు చెప్తున్నటువంటి వాగ్దానం ఎత్తిపట్టి నీ జీవితంలో ప్రార్థించినప్పుడు దేవుని మేలు పొందుకుంటావని విశ్వసించి మీ అందరి కొరకు ప్రార్థిస్తుంది. దేవుడి ఈ వాగ్దానం దీవించును గాక. ఆమెన్. మహాపరిశుద్ధ వందనాలు తండ్రి. ఉదయకాలం మంది బిడ్డలతో మాట్లాడిన మీ శ్రేష్టమైన వాగ్దానం బట్టి స్తోత్రాలు. నిజమైన ఆయన, పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లను నా కృప నిన్ను విడిచిపోదని సెలవిస్తున్నారు. నిజమే ప్రభా, నీ కృప హస్తాలు ప్రభు నీ బిడ్డలపైన ఉంచండి అయ్యా. నీ కృప నీ బిడ్డలపైన మీరు విస్తరింపచేయండి. దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. బిడ్డలు ఎంతమంది అయితే ప్రభా మరి నాయన వ్యాధి బాధ బలహీనతలో ఉన్నారు, ఆ బిడ్డలకు విడుదల దయచేయండి. నెమ్మది లేని వారికి నెమ్మది. ఇంకా ఎవరైతే యేసుక్రీస్తు ప్రభాన్ని అంగీకరించలేదో అయ్యా, నీవే నిజరక్షకుడు అని అంగీకరించలాగా సహాయం చేయండి ప్రభా. ప్రతి ఒక్కరితో ఈ వాగ్దానంతో మీరు మాట్లాడి బలపరిచి స్థిరపరచమని మా ప్రభువును మా రక్షకుడు మీ ప్రియకుమారుడిని యేసునామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రభుకి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.